నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ బీమా ప్రీమియం చెల్లించాలి. మున్సిపల్ కమిషనర్లకు ఎంపీడీఓలకు అందించిన కలెక్టర్ పమేలా సత్పతి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కు రాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ హడావుడి చేస్తున్నాడు. కరీంనగర్లో మీడియాతో సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపణ. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి. అధికారులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం. కరీంనగర్ జిల్లాలో వానర సైన్యం కిష్కింధకాండ. 2 గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డ కోతులు, భయోందనలో గ్రామస్తులు. కోరుట్ల పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. క్యాన్సర్, గుండె పరీక్షలు, బ్లడ్ షుగర్ చికిత్సలకు విశేష స్పందన. ఖరీదైన మాత్రలు ఉచిత పంపిణీ. కరీంనగర్ ప్రజావాణిలో వినూత్న కార్యక్రమానికి టీఎన్జీఓస్లు ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉచితంగా కలెక్టర్ మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. మండు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం కరీంనగర్ కలెక్టరేట్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన టీఎన్జీఓలు ప్రజావాణిలో మజ్జిగ పంపిణీకి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, ఉద్యోగులకు, అధికారులకు దాహార్తి తీర్చడం కోసం ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు టీఎన్జీఓల సంఘం ప్రతినిధులు కలెక్టర్ అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలను మరిన్ని చేయాలని సూచించారు. ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గౌరవ జిల్లా అధ్యక్షులు మాకు ఆదర్శనీయమన్నారు. పేద పిల్లలకు ఉచిత పుస్తక పంపిణీ, అనాథ పిల్లలకు వివాహం చేయడం, అదేవిధంగా స్థానిక కలెక్టరేట్లో లైబ్రరీని ప్రారంభించడం, మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయడం లాంటి సేవా కార్యక్రమాలతో పాటు వేసవి కాలంలో గొంతు తడారిపోతూ సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చిన పేద ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు మాడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. కమాన్పూర్ మండలానికి చెందిన కాల్వాల జయ్య తనకు కాగజ్ నగర్లో ఉన్న రేషన్ కార్డును కమాన్పూర్ మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి లేఖను సిఫార్సు చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సిహెచ్ శ్రీమన్నారాయణ ఎల్ఆర్ఎస్లో మా తండ్రి పేరు మీద ఉన్న స్థలం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా నిషేధిత స్థలం అని వస్తుందని, మా స్థలం ఉన్న ప్రాంతంలో చుట్టూ ఇండ్లు, భవనాలు ఉన్నాయని తమకు క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గోదావరికని పట్టణానికి చెందిన జిఆర్ ప్రసాద్ 49వ డివిజన్లో రోడ్డును ఆక్రమిస్తూ ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతుందని, దీనిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్కు రాస్తూ వెంటనే విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల పట్టాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన పట్టాభిషేకానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బండి సంజయ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ నినాదాలు మారుమోగాయి. జై శ్రీరామ్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. जय श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की
కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్పై సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీని బండి జనతా పార్టీగా మార్చిందని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈటెల రాజేందర్కు రాకుండా హడావిడి చేస్తున్నాడని సూడా చైర్మన్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అవినీతిమయంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంపుగా మారాడని బండి సంజయ్ ఆరోపించడం పట్ల సూడా చైర్మన్ సీరియస్గా స్పందించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ బీజేపీని రబ్బర్ స్టాంపుగా వినియోగిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్తో కుమ్మక్కై బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈటెల రాజేందర్కు దక్కకుండా హడావిడి చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ అధిష్టానం నిర్ణయించకుండానే బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ మరే ఏ పార్టీలో ఉండదని తెలిపారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కాంగ్రెస్లో అధిష్టానమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంత మాత్రాన సీఎం రబ్బర్ స్టాప్గా మారిండని విమర్శించడం సమంజసం కాదన్నారు. బండి సంజయ్ రెండోసారి ఎంపీ అయి కరీంనగర్కు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించేలా చూడాలన్నారు. బండి జనతా పార్టీని చేసి ఈ పార్టీని రబ్బర్ స్టాంప్ చేసుకో మాకేం అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలకు లేదు. ముఖ్యమంత్రి గారికి మా అధిష్టానం ఇంత స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇలా 42% రిజర్వేషన్ కల్పించి ఆ రిజర్వేషన్ కల్పించిన దాన్ని కనీసం అనుమతించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతించడానికి ఒక బీసీ నాయకునిగా నీ పాత్ర ఏంది ఫస్ట్ చెప్పని అడుగుతాను. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఎవరి వాటా ఎంతో అంత రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా 42% రిజర్వేషన్లకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా బిల్లు ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం అనుమతించడానికి నీ పాత్ర ఏంది? నువ్వు కేంద్రంలో ఒక మంత్రిగా దాని మీద సమాధానం చెప్పక కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్క్రిప్టును చదువుకుంటూ రేపు నువ్వు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయి రేపు నువ్వే మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, ఈటల రాజేందర్ రావద్దు, నువ్వైతే మాకు ఇద్దరికి. స్వర్ణ ప్రాసన్నకు రోజు రోజుకు అత్యంత స్పందన లభిస్తోంది. స్వర్ణ ప్రాసన్న వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని గంప లక్ష్మి నరేష్ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కోరుట్ల దేవా ఆయుర్వేదిక్ హెల్త్ సెంటర్లో సోమవారం రోజున స్వర్ణ ప్రాసన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. ఈ సర్వ ప్రాసన చుక్కలను పుట్టిన మొదటి నెల నుంచి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. సర్వ ప్రాసన యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపశక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం సత్వను పెంచుతుందని, రోగ నిరోధక శక్తిని పెరుగుదలను పెంచుతుందని, శారీరక కణజాలాలను పునరుద్ధరింపజేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు. వెచ్చదనం, జీర్ణక్రియ, ఆకలిని ప్రోత్సహిస్తుందని ఇట్టి సర్వప్రాసన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 200 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. తరచూ జలుబు, దగ్గుబారిన పడటం, జీర్ణక్రియ అస్వస్థత, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి మందగించి సరిగ్గా ఆహారం తినకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం లాంటి పిల్లలకు స్వర్ణ ప్రాసన అమృతంలా పనిచేస్తుందని డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ స్వర్ణ ప్రాసన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయడం జరుగుతుందని, కావున స్వర్ణ ప్రాసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ గంప లక్ష్మి, డాక్టర్ నరేష్లు తెలిపారు. అండ్ ఘృతము, హనీ కలిపి చేస్తామండి. ఇది పిల్లలకు పుట్టిన నెల పిల్లల నుండి 16 సంవత్సరాల పిల్లల వరకు వేయవచ్చు. ఇది వేయడం వల్ల పిల్లల బుద్ధి, మేధస్సు, జ్ఞాపక శక్తి మరియు శారీరక బలం, మానసిక బలం చాలా బాగా మెరుగుపడుతుంది. ఇది ప్రాచీన కాలంలో వేసేవారు, కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడైతే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వృద్ధిలోకి వచ్చిందో దీని మీద ఇది కుంటుపడిపోయింది. దట్టు ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ వేయకపోవడం వలన ఇది వెనకబడిపోయింది.
దీన్ని మేము ముందరికి తేవాలి అనే ఉద్దేశంలో పిల్లలకు విటమిన్ D3 అని, ఐరన్ అని, కాల్షియం అని ఎన్నో రకాల మెడిసిన్స్ ఇస్తున్నారు. అవన్నీ దీంట్లో వస్తుంది. ప్రతి పుష్యమి నక్షత్రం రోజు అంటే 27 రోజులకు ఒకసారి వస్తుంది ఈ పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం రోజే ఎందుకు వేయాలి? ఇది బంగారంతో తయారు చేస్తారు కాబట్టి పుష్యమి అనేది బంగారంకు సంబంధించిన నక్షత్రం. అయితే పిల్లలు బంగారం లాగా మెరుగుపడతారు కాబట్టి పుష్యమి నక్షత్రం రోజు వేయాలి అని చెప్పేసి మా ఈ కోరిక. అండ్ మేము ఇది పోయిన సంవత్సరం 2024 జనవరి నుండి స్టార్ట్ చేసామండి. చాలా మంది 150 to 200 మెంబర్స్ పిల్లలు వస్తున్నారు. చాలా బాగుంది. ఒక్కొక్కరి రిజల్ట్ చెప్తా ఉంటే కాళ్ళు నడవలేని వాళ్ళు నడుస్తున్నారు. జలుబు దగ్గు ఊరికే రికరెంట్ గా వచ్చేవాళ్ళు తగ్గింది మేడం అని చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బ్లడ్నెస్ ప్రిఫరెన్స్ కి వీక్ లో భాగంగా తంగలపల్లి మండలం బస్వాపూర్ అంగన్వాడీ కేంద్రంలో నేత్ర వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదివే 6 నెలల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించారని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏమైనా లోపాలు గుర్తించిన పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు. ఎక్కువ ఇబ్బంది పడే విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం అందించాలని తెలిపారు. అనంతరం బస్వాపూర్లోని ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు హాజరు శాతం, పాఠాలు బోధిస్తున్న తీరు, విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరును పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, వైద్యులు నయీం హాజా, సంపత్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఇందిరానగర్లో రేషన్ కార్డు లబ్ధిదారుడు ఇంట్లో సన్న బియ్యంతో కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణబ్ భోజనం చేశారు. పోతుల శ్రీవాణి శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణయ్ వెళ్లారు. వారి కుటుంబంతో సహపంక్తి భోజనం చేశారు. రేషన్ కార్డులో వచ్చిన సన్న బియ్యాన్ని లబ్ధిదారులు వంట చేసి ప్రణవ్కు వడ్డించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కష్టాలు తీర్చే పార్టీ అని, ప్రభుత్వం గతంలో దొడ్డు బియ్యం ఇస్తే లబ్ధిదారులు అమ్ముకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రేషన్ షాపుల్లో సన్న బియ్యం కోసం పోటీ పడుతున్నారని తెలిపారు. పథకం ప్రవేశపెట్టిన వారం రోజుల్లోపే 95% మంది సన్న బియ్యం తీసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఉచిత సన్న బియ్యం కొనసాగుతుందని, దేశ చరిత్రలో నిలిచిపోయే పథకం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటూ సంక్షేమ పథకాలైన సన్న బియ్యం, గృహజ్యోతి, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, 500కి సిలిండర్ లాంటి పథకాల ద్వారా ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారులకు నెలకు 2500 వరకు ఆదాయం జరుగుతుందని అన్నారు. ఇలాంటి మంచి పథకాలు కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండల్ ఇందిరానగర్ కాలనీలో శ్రీవాణి గారి వీళ్ళు కొన్ని రోజుల క్రితం రేషన్ షాప్లో సన్నబియ్య కార్యక్రమం దాకా బియ్యం తీసుకొని మా ఇంటికి భోజనానికి రావాలి అని ఆ రోజు సన్నబియ్యం తీసుకుని చాలా సంతోషంగా ఉంది. రావాలి అని చెప్పి పిలుపునిచ్చుడుతో ఆహ్వానించుడుతోని ఈరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు తినేటప్పుడు చెప్తున్నారు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలు అయింది ఆ రేషన్ షాప్లో బియ్యం తీసుకొని. కరీంనగర్ జిల్లాలో వానర సైన్యం కిష్కింధకాండ చేశారు. 2 గుంపులుగా విడిపోయి ఘర్షణ పడ్డాయి. గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ జిల్లాలో కోతులు హల్చల్ చేశాయి. సైతాపూర్, వేంకంపల్లిలో 2 గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డాయి. రోడ్డుపై డి అంటే డి అంటూ హంగామా సృష్టించాయి. లోకల్ గుంపులో ఓవైపు, నాన్ లోకల్ గుంపు మరోవైపు తలపడ్డాయి. దాదాపు గంట సేపు జరిగిన కోతుల గొడవతో స్థానికులు భయాందోళనకు చెందారు. స్థానికంగా ఉండే కోతుల గుంపుతో వేగలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో మరో కోతుల గుంపు రావడంతో ఇది వరకు గ్రామంలో ఉన్న కోతులు వాటిని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నాయని స్థానికులు తెలిపారు. నిత్యం ఇదే రకంగా కోతులు హంగామా చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. మెట్పల్లి బీజేపీ కార్యాలయంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మెట్పల్లి పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ నాయకులు డాక్టర్ రఘు, పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీని ఆదరించి అఖండ విజయాలు అందిస్తున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఒకప్పుడు 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి మూల కారణం సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే బీజేపీ నాయకులు. కానీ కుటుంబ పార్టీల్లో చెట్టు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వారే ఎక్కువ. అందుకే దేశ ప్రజలు అలాంటి పార్టీలకు దూరం పెట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. పార్టీని సమర్థంగా నడిపించడమే కాకుండా దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శత విధాలా ప్రయత్నిస్తున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ను సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ మహత్ కార్యంలో మనమందరం భాగస్వాములు అవుతామని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కృషి చేయాలని ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాస్, చింతాల శ్రీకర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికెళ్ల నవీన్, ఇల్లెందుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా, మద్దెల లావణ్య, సౌజన్య, సునీత, సీనియర్ నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక విధానాలు ప్రభుత్వ చేస్తున్న ఆగడాలనుకోండి, వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అలాగే హెచ్యూలో జరుగుతున్న ఈరోజు వాస్తవంగా విద్యార్థులకు జరిగే అన్యాయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే మహిళలకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ అన్యాయం చేసుకుంటూ పోతుంది. అంటే హెచ్యూలో దాదాపుగా మీకు చూస్తే ఒక రియల్ ఎస్టేట్ కొరకే విద్యార్థుల భవిష్యత్తు పాడు చేస్తుంది. అలాగే మీకు బోధనకు వస్తే ఏదైతే నవోదయ స్కూల్ మనకు వచ్చిందో అక్కడ కూడా విద్యార్థుల భవిష్యత్తు పాడు చేసే విధంగా అన్యాయం జరిగింది. అంటే జక్రాన్పల్లిలో పెట్టే స్కూల్ను అరవింద్ గారి ఆధ్వర్యంలో జక్రాన్పల్లిలో వచ్చిన స్కూల్ను నవోదయను బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్స్ అలాట్ చేయడం వల్ల ఆ స్కూల్ మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు మహిళలకు అన్యాయం చేస్తున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు, అలాగే మూగజీవులు వాటికి అన్యాయం చేస్తున్నారు. అంటే మీరు వాటిని కూడా వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పనులకన్నిటికీ ప్రజలు గమనిస్తున్నారు. కరీంనగర్లోని కోదండ రామాలయంలో అహోబిలా జిఎస్ స్వామిచే రామాయణ ప్రవచనాలు నిర్వహించారు. కరీంనగర్లోని కోదండ రామాలయంలో అహోబిలా జిఎస్ స్వామిచే వారం రోజుల పాటు సుందరకాండ ప్రయుక్త వసంత నవరాత్రి ఉత్సవాలు, శ్రీ రామాయణ ప్రవచనాలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు సర్కస్ గ్రౌండ్లో డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో భాజపా 8 స్థానాల్లో గెలిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మాత్రం 0 అని విమర్శించారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. దేశంలో 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో 9 స్థానానికి పడిపోయింది. మెట్రోకు నిధులు అడిగితే ఇవ్వడం లేదు. మూసీ పునర్జీవనానికి నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదు. విభజన చట్టంలో హామీల గురించి కేంద్ర మంత్రులు ఏనాడైనా మాట్లాడారా? మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదించేందుకు కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు? గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం లేదా? తెలంగాణ ప్రాజెక్టుల గురించి భాజపా నేతలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ, భారాస భాజపా మధ్య ఎప్పుడు రహస్య బంధం ఉంటుంది? 10 ఏళ్ల పాలనలో భారాస 1000 ఎకరాలు అమ్ముకుంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? గత ప్రభుత్వం 1,00,000 ఎకరాలు డిఫారెస్ట్ చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చిచ్చు పెట్టడం వలన ఒక్కసారి కాదు 3 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశానికి ఏం వెలుగబెట్టారో ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చారా? ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా? బీదవాను వాడుకునే గ్యాసు, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా కంపెనీలు, అదానీలు, అంబానీలు పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం.
స్నేహానికన్నా మిన్న లోకాన ఏదీ లేదురా అని కవి చెప్పిన అక్షర సత్యాన్ని మొహమ్మద్ జునీమియా నిజం చేశారు. డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో మొహమ్మద్ జనీమియా చిన్ననాటి స్నేహితులు చెరుకుపల్లి శ్రీను విద్యుత్ షాక్తో ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు అగ్నికి ఆహుతి కావడంతో సోషల్ మీడియా తెలుసుకున్న మొహమ్మద్ జనామియా తన సోదరులతో హైదరాబాద్ నుండి గొల్లచెర్ల గ్రామానికి వచ్చి మిత్రుడు చెరుకుపల్లి శ్రీనును పరామర్శించాడు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నేనున్నానని భరోసా ఇచ్చి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా జనామియా మాట్లాడుతూ చిన్ననాటి నా మిత్రుడు చెరుకుపల్లి శ్రీను నివాసం ఉంటున్న ఇల్లు విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కాలిపోవటం బాధగా ఉందని తెలిపారు. నా స్నేహితుడికి నా వంతు సహాయంగా దివంగత మా నాన్నగారు మహమ్మద్ అఫ్జల్ పేరు మీద బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశానని, ఇంకా మంచి మనసున్న దాతలు ముందుకు వచ్చి సహాయం అందజేయాలని, ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని కోరారు. చిన్ననాటి మిత్రుడైన నా క్లాస్మేట్ 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాము. అదేవిధంగా రాత్రి 11 గంటలకు అనుకోకుండా మధ్యాహ్నం టైంలో 3 గంటలకి అనుకోకుండా విద్యుత్ శాఖ వల్ల మొత్తం షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఇంట్లో మొత్తం ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా నైట్ తెలుసుకొని అతి త్వరగా హైదరాబాద్ నుంచి వచ్చేసి మా నాన్నగారి జ్ఞాపకార్థం మొహమ్మద్ అఫ్జల్ గారి పేరు మీదుగా మా క్లాస్మేట్ అయిన చెరుకుపల్లి శ్రీనివాస్ గారికి సహాయ సహకారాలు అందించారు. అదే కాక నిత్యావసర సరుకులు ఇంట్లో సరిపోయిన సరుకులు అందించాము. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాగల 3-4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించనున్నదని, అనంతరం 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం, బుధవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలుచోట్ల అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తొలుత ఆలయం వద్దకు చేరుకుని గవర్నర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సమర్పించారు. శ్రీరామనవమి తద్వారా రోజు పట్టాభిషేకం చేయటం భద్రాచలం రామాలయం ప్రత్యేకత. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ట్రంప్ టారిఫ్ బాంబుతో నెలకొన్న మాధ్యం భయాలు ప్రపంచ వాణిజ్య యుద్ధ ఆందోళనకు భారత స్టాక్ మార్కెట్లను ముంచేశాయి. కనివిని ఎరగని రీతిలో దేశీయ సూచీలు కుప్పకూలాయి. కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే 10 పర్ల సంపద ఏకంగా 20 లక్షల కోట్ల మేర ఆవిరైందంటే మార్కెట్ల పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 3939.68 పాయింట్లు 5.22% కుంగింది. ఆ సమయంలో బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 20,16,293.53 కోట్లు తగ్గి 3,83,18,592.93 కోట్లకు చేరింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 10% మేర కుంగాయి. మార్కెట్ అస్థిరతను సూచించే వీక్స్ ఇండెక్స్ ఏకంగా 57% పెరిగింది. ట్రంప్ టరీఫ్ల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఆసియా, ఐరోపా సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. జపాన్ నిక్కీ 7% మేర నష్టాల్లో ఉంది. గత వారంలో అమెరికా మార్కెట్లు కూడా భారీగా కుదేలయ్యాయి. సోమవారం కూడా వాల్ స్ట్రీట్లో తీవ్ర నష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలున్నాయి. దీంతో మాధ్యం భయాలు నెలకొన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాధ్యం నెలకొనే అవకాశాలు జేపీ మోర్గన్ 40% నుంచి 60%కి పెంచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ బీమా ప్రీమియం చెల్లించాలి. మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు అందించిన కలెక్టర్ పమేలా సత్పతి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కు రాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ హడావుడి చేస్తున్నాడు. కరీంనగర్లో మీడియాతో సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపణ. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి. అధికారులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం. కరీంనగర్ జిల్లాలో వానర సైన్యం కిష్కింధకాండ. 2 గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డ కోతులు. భయోందోళనలో గ్రామస్తులు. కోరుట్ల పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. క్యాన్సర్, గుండె పరీక్షలు, బ్లడ్ షుగర్ చికిత్సలకు విశేష స్పందన. ఖరీదైన మాత్రలు ఉచిత పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VGTPL న్యూస్.